వ్యవస్థ సంతోషంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి 8,500 కోట్ల రూపాయలని కేసీఆర్ కుటుంబం సీతారామ ప్రాజెక్టు పేరు మీద మట్టి తీసి డబ్బులు తీసుకొని దొంగతనం చేసుకొని ఈ ప్రజల డబ్బులు దోసుకున్న పరిస్థితి చూశాం. నిరుపయోగం చేసిపోయారు. 8,500 కోట్లు మట్టి పాలు అయిపోయినాయి. ఏదేమైనా సరే ప్రజల సొమ్ముని నాశనం వృధా చేసిపోయి దోచుకొని పోయారు. కాబట్టి ఆ సీతారామచంద్ర స్వామి వాళ్ళని పాతల లోకానికి పాతి పెట్టిండు. కాబట్టి మేమందరం కూడా ప్రజల ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం మా అందరికీ నిండుగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు నాగార్జున సాగర్ కట్టిండ్రు, ఇంత రంధ్రం పడలే. ఈ జిల్లాలో కిన్నెరసాని కట్టారు, తాలిపేరు కట్టారు, పాలేరుకాడ కట్టారు, ఇంకెన్నో ప్రాజెక్టులు కడితే ఎక్కడికి ఇంత లీకేజ్ రాలే. వచ్చిన తెలంగాణని మంచి తెలంగాణ, ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ, లాభాలతో వచ్చిన తెలంగాణని సోనియా గాంధీ గారు ఇస్తే కాళేశ్వరం పేరుతోని కేసీఆర్ కొడుకు కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి సొంత డిజైన్ తోని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరా భూమికి నీళ్లు రాలే, కూలిపోయే పరిస్థితి వచ్చింది, కూలిపోయింది. ఇక్కడ కూడా 8,500 రూపాయలు ఖర్చు పెట్టినారు, ఎకరానికి నీళ్లు రాలే. అయినా నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు వాళ్ళు పోయి కూడా నీళ్ళలో సిగ్గుశరం లేకుండా నీళ్లు దొరుకుంటారు. ముక్కు నేలకు రాసి జనాలకి క్షమాపణ చెప్పండి. ఇప్పటికైనా సిగ్గుశరం లేని పని చేయకండి. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతుల ముఖాలు కళ సంతోషాన్ని చూసింది కాంగ్రెస్ పార్టీ. ఏమి చేయని మీరు మీ నాయకులు 8,00,000 కోట్ల రూపాయలు దోచుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, మీరు చేసిన అప్పులకి నెలకి 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది ఇప్పటికీ. కాబట్టి కేటీఆర్ దగుల్బాజీ మాటలను నమ్మాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు మంత్రి ఉండి ఏం చేయలేదు, కానీ ఇప్పుడు 4 రోజులు మంత్రి ఇస్తే పోయి ఏదో చేస్తున్నట్టు ఉన్న బాకీలు వసూలు చేసుకోవటానికి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని, రైతుల్ని మోసం చేసి ఈ రోజే నాశనం అయిపోయింది. నేను కూడా చెప్తున్నా, ఇక్కడ వైరా నాయకులు కూడా నిన్న ఏదో వైరా చెరువు పోయి నీళ్లు చల్లుకుంటారు. నీళ్లు చల్లుకోవటం కాదు, మీరు ముక్కు మూసుకొని దాంట్లో దూకి సావాలి. మీరు ఏం చేసింది రైతులకి? మీరు ఎక్కడికక్కడ దోచుకొని సగం పనులు విడిచిపెట్టి డబ్బులను దోచుకొని రైతుల్ని మోసం చేసి ఇంకా అధికారం లేకుండా మేము బతకలేము. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అన్ని చేయలేదని తప్పుడు మాటలు చెప్పుకుంటూ నేను మంత్రి గారు మాట్లాడుతున్నాడా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుతుంది. హామీలు నెరవేర్చడం కాదు, అన్ని చెప్పినా అన్ని చేశాం. ఉచిత బస్సు మహిళా సోదరులకు ఇస్తాం. గవర్నమెంట్ రాగానే గంటలో ఉచిత బస్సు ఓపెన్ చేశాం. ఇదే వైరా నియోజకవర్గంలో 21,000 కోట్ల రూపాయలని రుణమాఫీని ఇదే మనం వైరాలో 24వ తారీఖు ఆగస్టు 15వ తారీఖున రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా, భట్టి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా వైరాలో వచ్చి రుణమాఫీ ఇచ్చిన కార్యక్రమం. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు చరం లేకుండా మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయని దాన్ని చేసిన మేమే అని సిగ్గు చరం లేకుండా చేసే వ్యవహారాన్ని తప్పు మానుకోవాలని చెప్పేసి, ఈ ప్రాంత ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి మీరిచ్చిన శక్తిని, మీరిచ్చిన ఆశీస్సుని ఎక్కడ వృధా కానియకుండా మీ అందరి కోసం కష్టపడతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ ఇచ్చింది, గిట్టుబాటు ధర ఇచ్చింది, బోనస్ ఇచ్చింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది, డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో రైతులందరూ కూడా గోదావరి తల్లిని ఆశీర్వదించాలి. కాంగ్రెస్ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని తెలియజేస్తూ, నిన్న కాదు మొన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మన ఖాతాలో పడ్డాయి.
ఇలా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. 2 లక్షల రైతులతోని మనం పెద్ద ఎత్తున మీటింగ్ కూడా సభ కూడా జరుపుకున్నాం. ఈ అన్ని చూసి టీఆర్ఎస్ వాళ్ళకి ఏమి అర్థం కాక, బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఈ దగులుబాజీ మాటలు, ఈ వ్యవస్థను ఆగం చేసిన మాటలు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్న మాటలు ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఊళ్ళకు కూడా రానియటానికి వీల్లేదని మీరు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, వైరా నియోజకవర్గ రైతాంగం, ప్రజలు, కూలీ నాలి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మీ అందరికీ పేరు పైన విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అనుకున్న దానికంటే ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్ అందించారు, నీళ్లు అందించారు. వాళ్ళను సంతోషపరుస్తూ గోదావరి తల్లిని వైరా నియోజకవర్గానికి తీసుకొచ్చామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ఆచరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.